రాష్ట్రంలో ప్రజల తిరస్కరణకు గురై గెలుస్తామన్న నమ్మకం లేక అధికార వైఎస్ఆర్ పార్టీ కొత్త కుయుక్తులకి పన్నుతోంది. గాజు గ్లాసుని ఇండిపెండెంట్కి అలాట్ చేస్తూ కొన్ని ఓట్లు జనసేనకు సంబంధించిన ఓట్లని ట్రాన్స్ఫర్ చేసి దాని ద్వారా లబ్ధి పొందాలని చూస్తోంది. అయితే ఈ కుయుక్తులకి ఈ పన్నాగాలకి ప్రజలు పడరు, తిప్పి కొడతారు. ఇవాళ ఉదయం నుంచి ముదుగుబ్బ మండలంలో అనేక పంచాయతీల్లో పర్యటన జరుగుతున్న సందర్భంగా అనేక సమస్యలు దృష్టికి వస్తున్నాయి. కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ముదుగుబ్బలో శ్మశానాలు కూడా వదలకుండా కబ్జా చేశాడని, తన కంకర మిషన్ ప్రాంతంలో ఆ దుమ్ము ధూళి కారణంగా 500 ఎకరాల్లో పంట దెబ్బతింటున్నదని, అది బీడుగా మారుతున్నదని, పంట పండించుకునే అవకాశం లేకుండా పోతున్నదని ప్రజలు అక్కడ రైతులు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ చిత్రావతిలో ఇసుక తోడేస్తున్న కారణంగా రహదారులు 5 సంవత్సరాలుగా మరమ్మతులకు నోచుకోలేదు, కొత్తగా ఒక రహదారి నిర్మాణం చేయలేదు. ఆ రహదారులు కూడా దెబ్బతింటున్నాయని, కొన్ని చోట్ల అనుమతులు లేనప్పటికీ కూడా రీచ్లను తీసుకొని గుట్టలుగా కొండలుగా ఇసుకను మార్చి వాటిని బెంగళూరుకు తరలిస్తున్నారని, ఉదాహరణకి బూదనంపల్లిలో అనుమతులు లేకపోయినా కూడా అక్కడ ఇసుక కొండలను నిర్మించారు. వీటిని అన్నింటినీ ప్రజల దృష్టికి తెస్తూ ఉన్నారు. ఈ అవినీతికి, ఈ కబ్జాలకు పాల్పడుతున్న ఈ ఎమ్మెల్యే కేతిరెడ్డిని రేపు రాబోయే రోజుల్లో ఎన్నికల్లో శిక్షించాలని వాళ్ళు నిర్ణయించుకొని ఉన్నారు. అదేవిధంగా గ్రామాల పట్ల వివక్ష చూపుతూ ప్రజల పట్ల శత్రుత్వం పెంచుకొని వ్యవహరిస్తున్న ఈ వ్యక్తిని తరిమి కొట్టాలని కూడా వాళ్ళు భావిస్తున్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన మీద ఏమాత్రం దృష్టి పెట్టకుండా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వారి అనుచరులను లేదా సానుభూతి పరులను, పెన్షన్లను లేదా పథకాలను తీసేచ్చే కార్యక్రమాన్ని కూడా పాల్పడుతున్నారు. 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు, 80 సంవత్సరాల ముదుసలు కూడా, అవ్వాతాతలు కూడా పెన్షన్ లేక బాధపడుతుంటే ఈ ఎమ్మెల్యేకి కాస్తైనా చలనం లేదు. ఒకవైపు రాష్ట్రంలో ఒక సైకోగా మారిన ముఖ్యమంత్రి ప్రజల్ని పీడించుకు తింటుంటే, ఇక్కడ ఒక కీచకుడుగా ఉంటున్న కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి కూడా ప్రజల్ని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ ఇబ్బందుల నుంచి విముక్తి కలిగించుకోవడానికి మే 13న వారికి ఆయుధంగా ఉన్న ఒక ఓటును వినియోగించుకోవాలని, రాష్ట్రంని, ఈ నియోజకవర్గాన్ని కూడా కాపాడుకోవాలని ప్రజలు భావిస్తూ ఉన్నారు.